మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితి భారత ఆర్థిక వృద్ధిపైన గణనీయమైన ఒత్తిడిని తెచ్చే అవకాశం ఉందని తాజా నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ యుద్ధం కొనసాగితే 2026-2027 ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి వృద్ధి దాదాపు 1% వరకు తగ్గవచ్చని అంచనా. అదే సమయంలో ద్రవ్యోల్బణం కూడా సుమారు 1.5% వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులైతే హెచ్చరిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా అంతర్జాతీయ చమురు ధరలు పెరగటం దీనికి ముఖ్య కారణంగా చెబుతున్నారు. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 90% దిగుమతులపై ఆధారపడటం వల్ల ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. సో ఈ పరిస్థితి వల్ల టెక్స్టైల్స్, రసాయనాలు, ఎరువులు, సిమెంట్, టైర్ల వంటి ఉపాధి ఆధారిత రంగాలు ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది. ఈ రంగాల్లో ఆదాయం తగ్గితే ఒకవేళ మొత్తం డిమాండ్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఇక చమురు ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరగటం, ఉత్పత్తి వ్యయాలు అధికమవటం, చివరకు వినియోగదారులపై భారం పెరగటం జరుగుతుంది. దీనివల్ల సాధారణ ప్రజల జీవన వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది. సో ప్రపంచ స్థాయిలో కూడా ఈ యుద్ధ ప్రభావం కనిపిస్తోంది. చమురు సరఫరాలో అంతరాయం, మార్కెట్లో అస్థిరత, పెట్టుబడుల తగ్గుదల వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఆర్థిక స్థిరీకరణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైతే ఆర్థిక ప్రోత్సాహక పథకాలు కూడా అమలు చేయాల్సి రావచ్చు. మొత్తానికి మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశం ఉంది. పరిస్థితి ఎలా మారుతుందో అనేది ఇప్పుడు అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంది.